వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్. దిస్ ఈజ్ స్వర్ణ. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటో చూద్దామా. అండ్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. సో 6 బిలియన్ వ్యూ రేటింగ్ అంటండి ఈ బిగ్ బాస్ సీజన్లో. సో ఈ 2 వీక్స్కి 6 బిలియన్ అంట. నైస్. అండ్ నాకు రాగానే ఫ్రైడే ఎపిసోడ్ ఏంటి స్టార్ట్ చేసేసారనమాట. సో దాంట్లో కంట్రీ డిలీట్ వారి టాస్క్ ఒకటి పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి సో నాగ్ గారు ఈరోజు వచ్చి మన క్వశ్చన్స్ అన్ని అడుగుతారా లేదా, ఖచ్చితంగా అడుగుతారా లేదా అని చాలా వెయిట్ చేశాం కదా. సో ఫైనల్లీ నాగ్ గారు అన్నీ అడిగేశారండి. అన్ని పాయింట్స్ అడిగేశారు, ప్రూఫ్స్ కూడా చూపించారు. హెచ్పీ ఫేస్ చూడాలి ఆ టైంలో, అల్టిమేట్ అసలు. సోనియాని కూడా అసలు ఏంటమ్మా నువ్వు మాట్లాడిన మాటలు అని చెప్పి, ఓ అవన్నీ తప్పులా, ఓ నేను ఇవన్నీ మాట్లాడానా అన్న రియాక్షన్స్ ఇచ్చిన చూడండి. అసలు గ్రేట్. ఏమంటారు సోనియా అసలు నేనా ఎప్పుడు అన్నట్టుగా ఎంత బాగా మాట్లాడింది కదా. అంతే, సోనియా గుర్తుండవు. తను ఆ టైంకి ఎలాగైనా రెస్పాండ్ అయిపోవచ్చు, ఎవరైనా మ్యానిపులేట్ చేసేయచ్చు, ఏదైనా అనేయచ్చు. బట్ తను ఏం చేస్తుందో తనకి అర్థం కావట్లేదు, తెలియట్లేదు, గుర్తుండట్లేదు. వెరీ ఫనీ. సో ఈరోజు ఎపిసోడ్లో నైనిక అండ్ నిఖిల్ గాట్ సేవ్డ్ అనమాట. సో వాళ్ళిద్దరిని సేవ్ చేశారు. మిగిలిన కంటెస్టెంట్ 6 మెంబర్స్ని రేపటి వరకు సేవ్ చేయాలి. సో చూద్దాము. లాస్ట్లో అయితే నేను రివీల్ చేయబోతున్నాను ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది. ఓకే, తర్వాత రేపు ఏదో లిమిట్లెస్ ట్విస్ట్ వెయిటింగ్ అంట, సండే కదా. సో ఆ ట్విస్ట్ ఏమో తెలుసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. అండ్ చెప్పాను కదా హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని. అది ఎప్పుడు రాబోతున్నారు అంటే సో నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి మనము. సో వాళ్ళందరినీ ఒకేసారి హౌస్లోకి ఎంటర్ చేయబోతున్నారంట. ఇది October 5th ఉండొచ్చు. సో అది సో దాంట్లో ఇద్దరు పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి, రోహిణి అండ్ అవినాష్ గారు. సో అది ఎంటర్టైన్మెంట్కి హౌస్లో చాలా తక్కువ ఉంది కదా ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు ఫైట్స్ అయినా అని చెప్పి ఈ యాంగిల్లో ట్రై చేస్తున్నాను అనమాట. సో హోప్ సో ఫైనల్లీ భాషా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో అందుకనే చెప్పారనమాట కామెడీ తక్కువ అవబోతుంది అని. సో మనకైతే భాషా గారు జోక్స్ మిస్ అవుతాం ఇంక నుంచి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే తను బ్లెస్డ్ విత్ బేబీ బాయ్. అండ్ ఈ టైంలో తన ప్రెసెన్స్ ఇంపార్టెంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ సేక్. ఓకే, ఆల్ ద బెస్ట్ భాషా గారు. అండ్ క్లోన్స్ ఎవరెవరు 2 క్లోన్స్గా స్ప్లిట్ చేశారు కదా. ఒకటి వచ్చేసి నిఖిల్ క్లోన్ వచ్చేసి శక్తి, అండ్ అభయ్ గారి క్లోన్ వచ్చేసి కాంతారా అంట. నిఖిల్ క్లోన్లో వచ్చేసి సీత, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా అండ్ నైనిక. అండ్ అభయ్ గారి టీంలో మణికంఠ, ఆదిత్య, యష్మి, నబీల్ అండ్ ప్రేరణ గారు. సో బిగ్ బాస్ చూసారు కదా ఏం చేశాడో. సోనియాని, విష్ణుప్రియని ఒకే టీంలో వేశారు, అండ్ పృథ్వీని కూడా. సో ఆల్మోస్ట్ నిఖిల్ టీంలో సోనియా మెంబర్స్ అందరూ కవర్ అయిపోయారు ఎక్సెప్ట్ సీత అండ్ నైనిక. షుడ్ సి భలే ఉంది కదా టీము. గేమ్స్ ఎట్లా ఉంటాయి, మరింత ఇంట్రెస్టింగ్ ఉండిపోతున్నాయా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్కి గురవబోతున్నాయా చూడాలి. అండ్ అబ్బాయి టీం వచ్చేసి ఓకే కాంబినేషన్గా ఉంది, ఫైన్. బట్ ట్విస్ట్ ఏంటంటే మణికంఠ ఉన్నాడు, సో నైస్. నబీల్ ఉన్నాడు, స్ట్రాంగ్. అండ్ యష్మి ఉంది, ఎప్పుడు లాజిక్ లేని మ్యాజిక్ అంటది. అదేనండి, చీట్ చేయాలి, ఏదైనా స్ట్రాటజీ పెట్టాలి అని అంటది. బట్ అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో నెక్స్ట్ వీక్ అంతా చూద్దాం మనం. ఓకే, దీస్ ఆర్ టుడేస్ అప్డేట్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకండి? వాయ్? ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.